హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వరల్డ్. ఈరోజు అండి సాంబారు ఈజీగా ఎలా చేసుకొని చూద్దామండి. ఫస్ట్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకోవాలి. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిరకాయలు, తర్వాత చిన్న ఉల్లిపాయలండి, తర్వాత ములక్కాయలు వేసాను, బెండకాయలు లేవు, బెండకాయలు లేదండి. ఫస్ట్ ఇవి తాలింపు వేసేసిన తర్వాత అప్పుడు మనం పప్పు పెట్టుకున్నాం కదా, చాలా ఈజీ అయిపోద్ది. క్యారెట్ వేసానండి, సొరకాయ ముక్కలు కూడా వేసేసాను. కొంచెం సాల్ట్ అండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి. అలాగే మనకి ముక్కకి ఉప్పు పట్టిద్దండి, చక్కగా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. పెట్టేసుకున్న తర్వాత కూరగాయలన్నీ ఫస్ట్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇట్లా చేసుకున్నాను, ఈజీ అయిపోద్ది. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. చూసారా, ముక్కలు దగ్గర పడిపోతున్నాయి చక్కగా ఈజీగా. మేము ఎక్కువగా ఎర్ర కందిపప్పు వాడతామండి. ఎర్ర కందిపప్పు మాకు అలవాటు అయిన తర్వాత మామూలు కందిపప్పు అంత టేస్ట్గా అనిపించట్లేదు నాకు, అందుకే ఎర్ర కందిపప్పు వాడతాను. నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. కరివేపాకు వేసానండి. తర్వాత లాస్ట్లో టమాటాలు, ఎందుకంటే టమాటాలు ముందేస్తే వేరే కూరగాయలు ఉడకవు అని అంటారు, అందుకని నేను టమాటాలు లాస్ట్ వేసేసానండి. సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా అమ్మాయి అయితే ఉట్టి సాంబారే తాగేసేసిందండి, అంత టేస్ట్గా వచ్చింది. చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలండి పక్కన. అంటే ఫస్ట్ మనం తాలింపు వేయకముందే నేను నానబెట్టేసుకున్నానండి. చూసారా అంత చక్కగా ఉడికినాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ సగం వరకు కుక్ అయిపోయినాయి, మొత్తం మ్యాక్సిమం కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మన వాటర్ అని నేను ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి. ఎందుకంటే చింతపండు టైంలో కూడా మనం వాటర్ పోస్తాం కదా, అందుకని ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. ఇప్పుడు చింతపండు వాటర్ అనేది పోసుకోవాలి. ఉప్పు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి మనం, లేదంటే చింతపండు వేసాక కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చింతపండు కలిపిన వాటర్ అనేది నేను ఒక 2 గ్లాసెస్, అంటే మొత్తం టోటల్గా 5 గ్లాసెస్ పోసానండి. తర్వాత ఒక సైడ్ కందిపప్పు ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత జ్యూసర్ ఉంటుంది కదండి, దాంట్లో మిక్సీ పట్టానండి. మిక్సీ పడితే ఏమైందంటే చాలా, అంటే మన పప్పు అనేది కనిపించదు చక్కగా, దాంట్లో వాటర్లో కలిసిపోతుంది మనకి కందిపప్పు అనేది, అందుకని సైడ్ మిక్సీ పట్టేసేసాను. అదిగోండి కందిపప్పు, చూసారా మంచిగా ఎంత ఇదిగా వచ్చిందా. ఎందుకో అప్పుడప్పుడు చేయాలంటే అమ్మో అంత చేయాలనిపించింది, కానీ ఇష్టంగా చేస్తే మాత్రం భలే తొందరగా అయిపోద్ది కదండి. ఇప్పుడు ఈ ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇంకో స్టవ్ మీద నేను ఏం చేశానంటే కళాయి పెట్టుకొని ఫస్ట్ ఎండుమిరగాయలు ఏం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఎండుమిరగాయలు సిజర్తో కట్ చేస్తున్నానండి, చేత్తో ఇరిపామనుకోండి గబుక్కున కళ్ళగా ముక్క దగ్గర పెట్టుకున్న ముక్క ఎర్రగా అయిపోయిద్దండి, అందుకే సిజర్ యూజ్ చేశాను. కొంతమంది పచ్చిమిరకాయలు కూడా అలాగే కట్ చేసేస్తారు, నేనైతే ఎండుమిరకాయల వరకే కట్ చేస్తాను. ఇప్పుడు ఆవాలు వేయాలండి, ఎందుకంటే మనం ఎండుమిరకాయలు ముందు వేసేసామనుకోండి మెత్తగా అయిపోతాయండి, కరకరలాడవు. అందుకని చెప్పేసి ఏం చేస్తానండి, ముందు ఏం చేసి పక్కన పెట్టేస్తాను. ఆవాలు, జీలకర్ర అండి. పచ్చనిపప్పు వేస్తే మెత్తగా అయిపోద్ది, అంతగా నాకు ఇష్టం ఉండదండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటా వేసేసుకొని కారం దీంట్లోనే వేస్తానండి. మనం ఇందాక కందిపప్పు వేసేసుకొని వాటర్ పోసి చేసాం కదా, దీంట్లో వేసేస్తాను, చక్కగా కలిసిపోయిద్ది, వేగిద్ది కదా, అందుకని పచ్చిమిరకాయలు వేగాక మళ్ళీ దీంట్లో కూడా అండి, ఈ తాలింపు వేసిన దానికేనో మనం ఉడకబెట్టిన దానికి చాలా తేడా ఉంటుందండి కరివేపాకు, అందుకే ఇక్కడ తాలింపులో వేసేసాను. మళ్ళీ కొంచెం
ఎంతైనా కరివేపాకు టేస్ట్ బాగుంటుంది కదండి, అందుకని ఎక్కువ వేసేసి, ఎందుకంటే తినరు పిల్లలు. ఇలా వేసామనుకోని తింటారు. ఒక 1 స్పూన్ వేసానండి కారము. ఎందుకంటే ఇక్కడ పచ్చిమిరకాయలు వేసాను, అక్కడ మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాము. అందుకని చెప్పి కారం కొంచెం వేసానండి. తర్వాత సాంబార్ పొడి కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. సాంబార్ పొడి వేస్తే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడూ ఇలా ఫస్ట్ టైం, అంటే లాస్ట్ టైం మొన్న ఒకసారి సాంబార్ ఈజీగా చేశాను కదండి, దాంట్లోనే దీంట్లోనే వేసానండి. అంతకుముందు ఎప్పుడు నేను చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇది బాగా వేగిన తర్వాత సాంబార్ ఉంటుంది కదండి, కొంచెం దీంట్లో వేసుకున్నాను. ఎందుకంటే అడుగంటకుండా, ఎందుకంటే కారం ఇవన్నీ వేసేసాం కదా, అవి అడుగంటుతాయి. అందుకని మనం కొంచెం ఒక స్పూన్ అంటే గుంట గంట ఉంటుంది కదండి, దాంతో ఒక గరిటెడు సాంబార్ దీంట్లో వేసేసుకున్నాం అనుకోండి, ఉడుకుతూ ఉంటుంది మంచిగా. చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్దండి. మనం పొద్దున్న కూడా, కానీ ఎక్కువ మంది ఏంటంటే కుక్కర్లో పెట్టేస్తారు, తొందరగా ఉడుకుతాయి. కుక్కర్లో అనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని ఫస్ట్ మనం ముక్కలు ఉడకబెట్టుకున్నాం అనుకోండి, తర్వాత పక్కన పప్పు ఉడకబెట్టేసుకొని చక్కగా ఈజీగా అయిపోద్దండి. కానీ ఈ చిన్న ఉల్లిపాయలు వేస్తే నాకు బాగా నచ్చిందండి. ఎప్పుడూ వేయలేదు, ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ తాలింపు అనేది తీసుకెళ్ళి మనం సాంబార్లో కలిపేసేసాం అనుకోండి, ఎమ్మి ఎమ్మి సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది మనం ఇడ్లీలో కానీ, రైస్లోకి కానీ, లేదంటే వడ, దేంట్లో అన్నా బాగుంటుందండి. చిక్కగా కావాలంటే కనుక నేను వాటర్ 5 గ్లాసెస్ పోసాను కదా, ఒక 3 గ్లాసెస్ పోసుకుంటే సరిపోద్దండి, చిక్కగా వచ్చింది. ఇది చిక్కగానే ఉందండి, సరిపడంత చిక్కగానే ఉంది. ఎండుమిరపకాయలు అనేది మనం ఈ తాలింపులో కూడా వేయకుండా, మనం సాంబారు అన్నంలో పోసుకుంటాం కదా, ఆ టైంలో వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయండి ఎండుమిరపకాయలు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ వరల్డ్. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయండి. ఎమ్మి ఎమ్మి సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. మా పిల్లలు రెడీగా ఉన్నారు, అన్నం ఎప్పుడు తినేద్దామా అనేసి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ తెలియచేయండి. బాయ్. థ్యాంక్ యూ.